31st నైట్ కి ఇలా పింక్ అండ్ బ్లూ థీమ్ లో కేక్ తీసుకొచ్చారు సాయి. కానీ ఐస్ క్రీమ్ కేక్ ని డీప్ లో పెట్టలేదు, అందుకే ఆ పరిస్థితి అలా ఉంది. ఎవ్రీ న్యూ ఇయర్ కి నాకు నేను ఏదైనా సెల్ఫ్ గిఫ్ట్ చేసుకునేదాన్ని, బట్ దిస్ టైం కుదరలేదు. సాయి నా కోసం నా ఫేవరెట్ పర్ఫ్యూమ్ తెప్పించారు. నేనైతే ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నీకు ఒక సర్ప్రైజ్ అనగానే బేబీకి సంబంధించింది ఏదన్నా అయి ఉంటది అనుకున్నాను. 9th మంత్ లో మమ్మీ వాళ్ళ ఇంట్లో 1 నైట్ స్టే చేసి రావాలంటే వెళ్తున్నాము. వెళ్ళగానే యాజ్ యూజువల్ మమ్మీ ఉరుక్కుంటూ వచ్చేసాడు. ఫస్ట్ అందరి దగ్గరికి వెళ్ళి ఇన్ని డేస్ కా రావడం అని పలకరించి వస్తాడనమాట. మా మిక్కులు డే బై డే ఇంకా క్యూట్ గా అవుతున్నాడు కదా. బట్ ఈ ఇన్నోసెంట్ ఫేస్ కి నేను ఎప్పుడు మెల్ట్ అవుతూనే ఉంటాను. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ప్రెగ్నెన్సీలో తాగితే మంచిదంటే తాగాను. గెస్ట్ చేయండి ఏంటో. ఫర్ ది ఫస్ట్ టైం టేస్ట్ చేశాను, చాలా స్వీట్ ఉండేది. మేము వెళ్తున్నామంటే ఇలా బుంగమూతి పెట్టుకొని కూర్చుంటాడు. నెక్స్ట్ మా అమ్మ నన్ను ఇక్కడ మార్కెట్ కి తీసుకొచ్చింది. అప్పట్లో ఇలా చేస్తే డెలివరీ సేఫ్ గా అవుతుందని చేసేవాళ్ళంట. సో మమ్మీ నాతో కూడా చేపించారు. ఇవన్నీ పెద్దగా ఏం నమ్మను నేను, బట్ స్టిల్ మా మమ్మీ హ్యాపీనెస్ కోసం ఎనీథింగ్ ఐ కెన్ డూ. అలా తోటకూర మార్కెట్ నుంచి తీసుకొని వచ్చి ఇంట్లో జల్లెట్లో వేయాలి. మీలో ఎంత మందికి తెలుసు కామెంట్ అండ్ లెట్ మీ నో.